హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటి అయితే వచ్చేసాను. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. బాబా ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలి. మన అందరి కుటుంబాల్లో బాబా ఆశీస్సులతో అన్నీ కూడా సకల శుభాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే బాబావారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నారు. ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మంచి సందేశం బాబా మాటల్లోనే విని తెలుసుకుందాము. నీ కోసం ఒక అదృష్టలక్ష్మి నీ తలుపు తట్టబోతోంది. ఎన్నో రోజుల నుంచి నిన్ను పట్టి పీడిస్తున్న సమస్య నుండి నీకు ఒక మంచి పరిష్కారం రాబోతుంది. కనుక అశ్రద్ధగా ఉండకుండా ఒక్కసారి నీ బాబా చెప్పే ఈ మాటలను వినుబిడ్డా. ఎన్నో రోజులుగా నీకు రావాల్సిన లాభం రాకుండా నీకు ఉన్న బాధలతో పోరాడుతూనే ఉన్నావు. ఎన్నో కష్టాలు, మరెన్నో బాధలు, నష్టాలు వచ్చినా సరే వాటితో పోరాడుతూ వాటన్నిటిని కూడా దాటుకుంటూ వచ్చావు. అసలైన సంతోషం అనేది పొందకుండా జీవితాన్ని నిరాశ, నిస్పృహలతోనే గడుపుతూ వచ్చావు. బాబా నాకు ఆనందాన్ని ఎప్పుడు అందిస్తావు అని ప్రతిరోజు కూడా అడుగుతూనే ఉన్నావు కదా తల్లి. అలాగే నిన్ను ఎన్నో రోజులుగా చాలా సమస్యలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. వాటికి తగిన పరిష్కారం, నీకు రావాల్సిన మంచి లాభం అదృష్టలక్ష్మి రూపంలో నీ తలుపు తట్టి నీకు రావాల్సిన ధనం నీకు అందించడానికి తయారుగా ఉన్నాను తల్లి. చాలా రోజులుగా నీ పనిని చాలా శ్రద్ధగా శ్రమిస్తూ చేస్తూనే వచ్చావు. కానీ అనుకోకుండా ఒక్కసారిగా నిరాశకు గురి అయిపోయావు. నీవు చేసే పనిలో నష్టం రావడంతో మానసికంగా ఎంతో కృంగిపోయావు. నీ కుటుంబం గురించి, నీ వారి గురించి, నీ గురించి కూడా రకరకాల ఆలోచనలు నీ మదిలో మెదులుతూనే వచ్చాయి. నీ వద్ద ఎంతో శక్తి ఉంది. అలాగే మెండైన సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నావు. కానీ నీవు దానిని తెలుసుకోలేకపోతున్నావు. ఒకసారి నీవు శ్రద్ధగా దానిని తెలుసుకుని అమలులో పెడితే బంగారు భవిష్యత్తు నీదై ఉంటుంది బిడ్డా. ఎప్పుడూ ఎవరూ వచ్చి నీకు సూచనలు ఇస్తారని ఎప్పుడూ ఆశించవద్దు. ముందు నీపై నీకు నమ్మకం ఉంటే అన్నీ కూడా సాధ్యమవుతాయని గుర్తించుకో తల్లి. నీ అవసరాలు అనేవి నీకు తెలుసు కదా. నీ బాధ్యతలు కూడా నీకు తెలుసు కదా. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు వారికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా అందించాలి అని అనుకుంటున్నావు. నీ మనసున ఇదే విషయాన్ని పదే పదే గుర్తించుకున్నట్లయితే ఎప్పుడూ నీ పనిలో అలసట అనేది నీకు రాదు. దానితో సంతోషాన్ని పొందగలుగుతావు. చిన్న చిన్న వాటికి కంగారు పడితే దానితో ఏ లాభం అస్సలు ఉండదు. నీ జీవితం నీవు అన్ని రకాల కష్టనష్టాలను చూసావు. నీవు ఎన్నో రకాల బాధలను స్వయంగా అనుభవించావు. ఇకపై నీ కుటుంబాన్ని చక్కబెట్టాలని కలలు కంటున్నావు. నీకు వచ్చిన కష్టాలన్నీ కూడా తొలగించుకోవాలని నీ వంతు ప్రయత్నం చేస్తున్నావు. తల్లి, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కనుక ఈ ప్రయత్నం అనేది నాకు అనుకూలంగా జరుగుతుందా లేదా అని నువ్వు ఆలోచించవద్దు. ఎప్పుడూ కూడా అనుకున్నదే జరుగుతుంది అని అనుకూలమైన ఆలోచనలు చేసుకున్నట్లయితే విజయం అనేది తొందరగా నిన్ను వరిస్తుంది. కనుక నిరాశకు గురి అయిపోవద్దు. ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తాను అని దృఢ నమ్మకంతో ఉండు. అప్పుడు అన్నీ కూడా నిన్ను వచ్చి వరించి అన్ని విషయాలు అందు నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. నీవు చేస్తున్న పనిలో విజయం సాధించి ఆ విజయంతో నీకు సంపద పెరిగి
అవకాశం చాలా ఉంది. ఇలా ఎప్పుడు అయితే నిన్ను ధనం చేరడం మొదలవుతుందో నీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నీవున్న పరిస్థితి అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నీ పరిస్థితి అంతా కూడా వ్యతిరేకంగా మారిపోయింది. ఇవన్నీ పరిస్థితులు తొలగిపోవాలంటే కేవలం నీకు ప్రస్తుతం ధనం అవసరం చాలా ఉంది. ధనం నీవు కోరుకున్నట్లుగానే నీకు అందుతుంది. అయితే నీవు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నీ పనిపై నువ్వు శ్రద్ధ పెట్టడం, ఆ పనిపై నువ్వు ఏకాగ్రతను నిలపడం, నీవు చేస్తున్న పనిలో నీకు లాభం తెస్తూనే ఉంటుంది. ఈ విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఇక నీకు అంతా కూడా మంచే జరగాలని ముందే రాసిపెట్టి ఉంది కనుక బిడ్డ, నీ మనసుని నువ్వు తేలికపరుచుకో. కంగారుని, బాధలని, భయాన్ని విడిచిపెట్టు. ముందుగా నీపై నువ్వు నమ్మకాన్ని కలిగి ఉండు. ఇకపై నీకు మొదలయ్యే ధన ప్రవాహాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అసలు నీ పనియందు నువ్వు నిర్లక్ష్యం మాత్రం అస్సలు ఉండవద్దు. నీ పనిని జాగ్రత్తగా చేస్తూ ఉండు. తప్పక నీ కష్టాలకు తగిన ప్రతిఫలం వచ్చి తీరుతుంది. నీకు అంతా మంచే జరుగుతుంది. నీలో ఉన్న శక్తి సామర్థ్యం అన్నీ తెలుసుకొని చేసే పనిపై ఇంకాస్త శ్రద్ధ చూపించు. అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది. ఎప్పుడూ భయపడిపోతూ మనసులో ఆందోళన పెట్టుకుంటూ అస్సలు ఉండవద్దు. నీ పని యందు నువ్వు భక్తి శ్రద్ధను కలిగి ఉంటే తప్పకుండా నీకు నేను తోడై ఉండి నీకు విజయాన్ని కలిగిస్తాను. కాస్త ఆలస్యమైనా సరే తప్పక నీవు గెలుస్తావు. సహనంతో సాధ్యమైనంత వరకు నీ పనిపై దృష్టి పెట్టి ఉంచు తల్లి. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. సహనంతో సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవారు ఎప్పటికీ ఓటమి అనేది పొందలేరు. కనుక నీవు ప్రారంభించిన పనిలో అధిక లాభాలు కలిగి అంతా కూడా నీకు నచ్చినట్లు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాలు నీకు అందిస్తున్నాను. నా యొక్క సహాయం ఎప్పుడూ కూడా నీకు అందిస్తూ నీ పనిలో విజయాలను చేకూరుస్తూ నీకు తోడై ఈ సాయినాథుడు ఉన్నాడని అస్సలు మర్చిపోవద్దు బిడ్డ. ఇదండి ఈరోజు బాబావారు అందించిన ఒక మంచి సందేశం. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సమస్తం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్. జై జై సాయిరామ్.